సార్ నమస్కారం. శ్రీమాత్రే నమః. భార్యాభర్తల మధ్యలో గొడవలు కానీ చాలా జరుగుతుంటాయి. అవును. ప్రతి ఇంట్లో గొడవ జరగని కుటుంబం అంటూ సంసారం అంటూ ఎవరి ఇంట్లో ఉండదు. కొందరింట్లో చిన్న జరుగుతుంది, కొందరింట్లో పెద్ద జరుగుతుంది. అవును. అంటే ఆ గొడవలు అనేది కామన్గా జరుగుతుంటాయి. గొడవ ఉన్నప్పుడే భార్యాభర్తల మధ్యలో ప్రేమ పెరుగుతుంది అంటారు కదా. అంటే కొన్ని పెద్ద గొడవలై కొన్ని రకరకాల దారులకు దారితీస్తుంది కాబట్టి వాటికి ఏమన్నా ఆస్ట్రాలజీ ప్రకారం కానీ గొడవలు కాకుండా దాంపత్యం పెరగడానికి వాళ్ళ దాంట్లో ఉన్న సంబంధం విడిపోకుండా ఉండాలంటే మీరేమన్నా సలహాలు సూచనలు ఏమన్నా చెప్పగలరా సార్? ఫస్ట్ ఆఫ్ ఆల్ అండి, మీకు విషయం అడుగుతాను సార్. మనకి మొక్క కానీ చెట్టు కానీ ఏదైనా వస్తుంది కదా, వచ్చినప్పుడు అది దేని ఆధారంగా వస్తుంది? మనం వేసిన విత్తనం. ఎటువంటి విత్తనం వేస్తే అటువంటి మొక్కే అటువంటి చెట్టే వస్తుంది, అటువంటి పళ్ళే వస్తాయి కదా. అవునవును. ఎప్పుడు కూడా మనం ఏదైనా గుర్తుపెట్టుకోండి, అది విద్య కావచ్చు, భార్యాభర్తల సంబంధం కావచ్చు, ఉద్యోగం కావచ్చు, బిజినెస్ కావచ్చు, మీరు వేసే విత్తనం ఎటువంటిదని ఆలోచించాలి. భార్యాభర్తల విషయంలో ఒక విత్తనం అనేటువంటిది ఉంటుంది. ఎక్కడి నుంచి పడాలి ఆ విత్తనం అంటే, చాలామంది ఏమంటుంటారంటే, ప్రతి ఒక్కరికి ఇప్పుడు ఒక అబ్బాయిని అడిగాము లేదా ఒక అమ్మాయిని అడిగాము, నీకు ఎలాంటి వాళ్ళు కావాలి అని ఒక అమ్మాయిని అడిగితే అమ్మాయి ఏం చెప్తుందంటే, నన్ను బాగా ప్రేమగా చూసుకోవాలి, నాకు అన్నీ కొనిపెట్టాలి, నన్ను బాగా అర్థం చేసుకోవాలంటూ ఉంటుంది. ఒక అబ్బాయిని అడిగిన అదే మాట అంటాడు. కానీ ఇక్కడే అందరూ మిస్టేక్ చేస్తున్నారు. ఏ మిస్టేక్ సార్ అది? ఏంటంటే ఎప్పుడు కూడా మనం బాగా చూసుకోవాలనే కాన్సెప్ట్లోకి వెళ్ళాలి. ఓకే. ఒక పురుషుడు అంటే ఒక అబ్బాయి వచ్చే భార్యని నేను బాగా చూసుకోవాలి, వచ్చే భార్యకి నేను బాగా ప్రేమనివ్వాలి, వచ్చే భార్యని నేను ఎంతో అంటే వాళ్ళ అమ్మా నాన్న ఎంతో ఇదిగా చూస్తాను, వాళ్ళ అమ్మా నాన్న మర్చిపోయేంత ప్రేమను నేను ఇవ్వాలనుకోవాలి ఒక పురుషుడు, ఒక అబ్బాయి. అలాగే అమ్మాయి కూడా నేను బాగా చూసుకోవాలి, నేను ప్రేమను చూపించాలనుకోవాలి. ఎలా అంటే ఒక తల్లి పిల్లల విషయంలో ఎప్పుడు కూడా పిల్లడు పుట్టి నన్ను ప్రేమగా చూసుకోవాలనుకోదు. పిల్లడికి రేపొద్దున ఈ స్వెటర్ వేసుకుంటాడో స్వెటర్ తయారు చేసి పెడుతుంది, రేపొద్దున ఎలాంటి స్కూల్స్లో జాయిన్ చేయాలనుకుంటుంది, వాడికి ఎంతసేపు వాడికి ఏం చేయాలని ఆలోచిస్తుంటుంది. ఎప్పుడు కూడా ప్రేమని ఎక్స్పెక్ట్ చేసినప్పుడు మనం అవతల వాళ్ళు ఎంత ఇస్తున్నా మనకు తక్కువే అనిపిస్తూ ఉంటుంది. ప్రేమను ఇవ్వడం ప్రారంభించినప్పుడు దాని ఆనందం వేరుగుంటుంది. మీరు ఎప్పుడైతే ఇస్తారో, ఒక అబ్బాయి ఉన్నాడు, ఎంతసేపు నాకు ఎలాంటి భార్య వస్తుంది, నన్ను ప్రేమగా చూసుకుంటుందా లేదా అన్నప్పుడు ఆ అమ్మాయి ఎంత ప్రేమ చూపించినా మీకు తక్కువే అనిపిస్తూ ఉంటుంది. అదే విషయంలో ఒక అమ్మాయి ఊహించుకుంటున్నప్పుడు అబ్బాయి ఎంత చూపించినా తక్కువే అనిపిస్తుంది. కాబట్టి ఏం చేయాలంటే, మీరు ఫస్ట్ నేను ప్రేమగా చూసుకుంటాననే విత్తనం వేయాలి మీ మైండ్లో. మీ మనసులో ఎప్పుడైతే ఆ విత్తనం పడిందో, మీరు ప్రేమ చూపిస్తున్నప్పుడు ఆటోమేటిక్గా అవతల వాళ్ళు ప్రేమ చూపిస్తారు. ఇప్పుడు మీరే ఉన్నారు, ఎవరైనా మీకు చక్కగా పలకరించారు, మీరు చక్కగా పలకరించరా? చిరాగ్గా పలకరిస్తే రెండోసారి మీరు పలకరించరు కూడా పలకరించరు. అవును సార్, అంతే. కాబట్టి ఏంటంటే భార్యాభర్తల విషయంలో ఫస్ట్ అక్కడ బీజం పడాలి. దిస్ ఇస్ ద ఫస్ట్ పాయింట్. ఓకే, అది మొదటి పాయింట్. ఇక రెండోది, భార్యాభర్తలు వివాహం చేసుకున్న తర్వాత వాళ్ళ గొడవల్లోకి ఎవరిని ఎంటర్ అవనివ్వకూడదు. ఇంకా పెరిగిపోతాయి. పొరపాటును కూడా ఎవరిని ఎంటర్ అవనివ్వకూడదు. ఇంట్లో తల్లిదండ్రులు అడుగుతూనే ఉంటారు, కొత్తగా పంపించినటువంటి అమ్మాయిని అడుగుతూ ఉంటారు. ఎందుకంటే ఇవాళ రేపు టెక్నాలజీ బాగా పెరిగిపోయిందిగా, మనకి సెల్ ఫోన్స్ ప్రతి ఒక్కరికి ఉంటున్నాయి, ప్రతిదీ పింగ్ చేస్తూనే ఉంటారు. ఎలా ఉన్నారు, అల్లుడు గారు ఎలా ఉన్నారు, లేకపోతే అమ్మాయి ఎలా ఉంది అడుగుతూనే ఉంటుంది. తల్లిదండ్రులు కూతురు వైపు, అబ్బాయి వైపు తల్లిదండ్రులు అడుగుతూనే ఉంటారు. పొరపాటును కూడా భార్యాభర్తలు వాళ్ళిద్దరి మధ్య జరిగినటువంటి చిన్నవి తల్లిదండ్రులతో షేర్ చేసుకోకూడదు, తల్లిదండ్రులు కూడా గుచ్చి అడగకూడదు. బికాజ్ మనిషి యొక్క నైజం ఏంటంటే, వాళ్ళు చేసే తప్పు ఎప్పుడు చెప్పుకోడు. గుర్తుపెట్టుకోండి, వాళ్ళు చేసే చిన్న తప్పుల్ని ఒప్పుకోడు, ఎక్కడో అడ్డం పడుతూ ఉంటుంది. అవతల వాళ్ళు చేసిందే చెప్పడం స్టార్ట్ చేస్తారు. వీళ్ళు కనుక షేర్ చేసుకుంటూ ఉంటే తల్లిదండ్రులు కదా పాపం, వాళ్ళకి ఎప్పుడు ఏదో ఉంటుంది, అయ్యో నా కూతుర్ని ఇంత బాధ పెడుతున్నాడు అల్లుడు అని ఉంటుంది, లేదా నా కొడుకుని ఇంత బాధ పెడుతుంది ఆ అమ్మాయి అన్నట్టుగా తల్లిదండ్రులకు ఉంటుంది. ఓకే, సో ఏమైపోతుంటుందంటే, వీళ్ళు ఎప్పుడైతే ఎంటర్ అయ్యారో లైఫ్లోకి, వాళ్ళ గొడవలు పెరుగుతాయి. ఎందుకంటే వీళ్ళు బ్యాడ్ని షేర్ చేసుకుంటూ ఉంటారు.
ఇదిగో రాత్రి లేట్గా వచ్చాడు, లేకపోతే డ్రింక్ చేసి వచ్చాడు, ఫ్రెండ్స్తో కలిసి వచ్చాడు, ఫ్రెండ్స్ దగ్గరికి లేట్గా వచ్చాడు, పొద్దున్న నేను లేపుతుంటే పట్టించుకోలేదు, చిరాకు పడ్డాడని చెప్తూ ఉంటారు అమ్మాయిలు. అలాగే అబ్బాయిలు కూడా, అబ్బాయిల యొక్క తల్లిదండ్రులు అడిగినా కూడా ఏంటో పొద్దున్నే లెగలేదు, టిఫిన్ ఏం చేయలేదు, నేనే కాఫీ పెట్టుకుని ఇట్లాంటివన్నీ చెప్తూ ఉంటారు. ఏమైపోతుందంటే వీళ్ళ మైండ్స్లోని ఆ అమ్మాయి మీద నెగిటివ్గా ఫీడ్ అవుతుంది మైండ్లో. వాళ్ళు చేసే ప్రతి చర్య, ప్రతి మాట నెగిటివ్గా వాళ్ళతో జరుగుతూ ఉంటాయి. ఇద్దరి మధ్యనే ఉండేటువంటిది తగ్గిపోతుంటుంది. సో పొరపాటును కూడా ఎంటర్ అవ్వనివ్వకూడదు, అడగకూడదు. ఒకవేళ ఎంటర్ అయినా కూడా చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే, తల్లిదండ్రులు పిల్లలకి చెప్పే మాట ఏంటంటే, ఎంటర్ అవుతారు, నువ్వు అడ్జస్ట్ అవ్వాలి అంటారు పిల్లల్ని. అది పొరపాటును కూడా వాడకూడదు. అడ్జస్ట్మెంట్ అనే వర్డ్ మీరు వాడారు అంటే ఆ పిల్లలకి తెలియని ఒక ఆత్మన్యూన్యత భావం, నేనే అడ్జస్ట్ అవ్వాలా, నేనే తగ్గిపోవాలా, నేనే అడ్జస్ట్ ఎందుకు అవ్వాలనేది స్టార్ట్ అవుతుంది. నువ్వు అర్థం చేసుకోవాలని చెప్పాలి. అర్థం చేసుకోవాలి అని చెప్తే ఏమవుతుందంటే, మనం ఒక పిల్లడు ఉన్నాడు, పిల్లడిని అర్థం చేసుకుంటాం, అడ్జస్ట్ అవుతాం. చిన్న పిల్లలతో అర్థం చేసుకుంటాం కదా. తల్లి ఎక్కడ కూడా పిల్లలతో అడ్జస్ట్ అవ్వదు. పిల్లడు ఎందుకు ఏడుస్తున్నాడు, వాడికి ఏం కావాలి అని అర్థం చేసుకుంటుంది. బికాజ్ ప్రతి ప్రాబ్లంకి సొల్యూషన్ ఏంటంటే ఈ విశ్వంలో అర్థం చేసుకోవడం, అడ్జస్ట్ అవ్వడం కాదు. అర్థం చేసుకుంటుంటే ఇంప్రూవ్ అవుతాము, అడ్జస్ట్ అవుతుంటే దిగజారిపోతాము. గుర్తుపెట్టుకోండి. అర్థం చేసుకొని ప్రాబ్లం, ప్రతి దానిలో ప్రాబ్లం అనుకుంటే ప్రాబ్లం ఉంటుంది. ప్రతిదీ మనం దాన్ని ఎలా అర్థం చేసుకొని సాల్వ్ చేసుకోవాలనుకుంటే సాల్వేషన్ దొరుకుతుంది. సో తల్లిదండ్రులు పూర్తిగా, అది పిల్లవాడు కావచ్చు, అమ్మాయి కావచ్చు, మీరు పొరపాటును కూడా నువ్వు అడ్జస్ట్ అవ్వాల్సిందే అన్న వర్డ్ అసలు వాడకూడదు. నువ్వు అర్థం చేసుకోవాలి. కొత్త అమ్మాయి, కొత్తగా వచ్చింది, అమ్మాయి పెరిగిన వాతావరణం వేరు, నువ్వు అర్థం చేసుకోవాలి. మనం సైన్స్ అర్థం చేసుకుంటున్నాం, సోషల్ అర్థం చేసుకుంటున్నాం, మ్యాథమెటిక్స్ ఫార్ములాలు అర్థం చేసుకుంటున్నాం. మరి మనిషిని అర్థం చేసుకోవా? చేసుకోవచ్చు. అర్థం చేసుకోవాల్సిన విషయం సార్. సబ్జెక్ట్స్ని అర్థం చేసుకుంటున్నావు, మనుషులను అర్థం చేసుకోవా? ఒక డ్రైవింగ్ చేయాలంటే, నువ్వు కారు కొనుక్కుంటున్నావు అనుకుంటే, కారు కొనుక్కోవడానికి ముందు కారు ఎలా నడపాలో ఒక దగ్గరికి వెళ్ళి కోచింగ్ తీసుకుంటున్నావు. నువ్వు ఎలా నడపాలి, రూల్స్ ఏంటి, రెగ్యులేషన్స్ ఏంటి, ఇన్ని నేర్చుకొని నువ్వు కారు నడుపుతున్నావు తెచ్చుకొని. ఒక జీవితం డ్రైవ్ చేయాలనుకుంటున్నప్పుడు నువ్వు అర్థం చేసుకోకపోతే ఎట్లా మరి? సో ఫస్ట్ అర్థం చేసుకోవాలి. దిస్ ఇస్ ద సెకండ్ పాయింట్. థర్డ్ పాయింట్, చాలామంది భార్యాభర్తల మధ్యన గొడవ రావడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే, ఒకరు విషయాలు ఇంకోళ్ళు దాచిపెట్టుకుంటుంటారు. ఓకే, పర్సనల్ కాదు, పర్సనల్ ఇస్ డిఫరెంట్. వీళ్ళ వివాహం అవ్వకముందు జరిగిన అఫైర్స్ కావచ్చు, దట్ ఈస్ డిఫరెంట్. అది దాచిపెట్టుకోవాలి కొన్ని సందర్భాల్లో. లేదంటే కొన్నిసార్లు అవతల వాళ్ళ మైండ్ కనుక స్ట్రాంగ్గా లేకపోతే అది అనుమానానికి దారితీసే ఛాన్స్ ఉంటుంది. కొన్ని విషయాలు మనం చెప్పకపోవడం మంచిది. అన్నీ చెప్పాలని రూల్ లేదు అక్కడ కూడా. కొన్ని విషయాలు చెప్పకపోతేనే ఆనందంగా ఉంటాం. అలాంటివి అర్థం చేసుకోవాలి ఒకటి. రెండవది ఏంటంటే, ఎప్పుడైతే దాచిపెట్టడం ఎందుకు జరుగుతుందని అర్థం చేసుకోవాలి మనం. ఇక్కడ చాలామంది కంప్లైంట్స్ ఏం చెప్పమంటారా, మా భర్త ఏం చెప్పడండి, ఏమి చెప్పడు అసలు నాకు అని అంటూ ఉంటారు. లేదా కొంతమంది భర్తలు ఆమె ఏమి చెప్పదు నాకని కంప్లైంట్ చేస్తుంటారు. ఎందుకు చెప్పరు అనే పాయింట్ మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఎందుకు చెప్పరు తెలుసా మీకు? చెప్పండి. అమ్మాయి చాలా మట్టుకు అబ్బాయిలు వాళ్ళ భార్యతో చాలా విషయాలు చెప్పరు. బికాజ్ ఆఫ్ అమ్మాయి ప్రతిదానికి నో అంటుందని. నో అంటుంది అంతే. ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్తున్నాను వద్దు అంటది. ఇంకోటి ఏదో వద్దంటది. ఏమైపోతాడంటే పురుషుడు ఏం చేస్తాడంటే, ఆ అబ్బాయి చెప్తే, మా భార్య చెప్తే వద్దంటది కాబట్టి నేను చెప్పకుండా వెళ్ళొచ్చేస్తా. చెప్పకుండా వెళ్ళొచ్చాక మనం ఏం చేస్తాం, ఒక అబద్ధం ఆడతాడు అక్కడ. అది ఎక్కడో తెలుస్తుంది, గొడవ అవుతుంది వాళ్ళిద్దరి మధ్య. రైట్. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, అసలు ఎందుకు వద్దంటది స్త్రీ అంటే, దీన్నే శాస్త్రంలో స్త్రీని హిందీలో నారి అని పిలుస్తారు. నారి అంటే నా కర్నే వాలి. వద్దు అనడం తనకు ఊత పదం. సీరియస్గా చెప్తున్నా ఈ మాట. ఎందుకు వద్దంటుందని దానికి చాలా పెద్ద లాజిక్ ఉంది. ఎందుకు వద్దంటారంటే, వాళ్ళకి ఎప్పుడూ కూడా తెలియని ఒక చిన్న ఇన్సెక్యూరిటీ ఉంటుంది. ఓకే, అలాగే వద్దన్నప్పుడు తెలియని ఒక చిన్న రొమాన్స్ ఉంటుంది మధ్యలో. స్త్రీ వద్దనంగానే పురుషుడు ఏం చేస్తాడంటే, వద్దంటుంది ప్రతిసారి, నేను అసలు ఇంకే విషయం చెప్పను అనుకుంటాడు. కానీ కరెక్ట్గా వాళ్ళకి కావాల్సింది రొమాన్స్. స్త్రీకి కావాల్సింది రొమాన్స్. అంటే ఏమిటి రొమాన్స్ అంటే ఏంటి? మీద పడిపోయి ముద్దు పెట్టేసుకోవడం, హగ్గించుకోవడం కాదు. ఒప్పించడంలో ఒక అందం ఉంటుంది.
అట్లా కాదు, నేను ఫ్రెండ్స్ కదా, చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్, ఒకసారి వెళ్ళి కలవాలి, తప్పదు, అది ఇది అని చెప్పి మాట్లాడడంలో ఆ అమ్మాయి ఎంజాయ్ చేస్తుంది. తర్వాత ఎన్నిసార్లు రిమైండ్ చేసుకుంటుంది తెలుసా అండి ఆ అమ్మాయి? వాళ్ళ చెల్లెలతో చెప్తుంది, లేకపోతే వాళ్ళ ఫ్రెండ్స్తో చెప్పుకుంటుంది, నేను నిన్న ఒక విషయం అడిగాను, నేను కాదన్నాను, తర్వాత ఎంత బాగా ఒప్పించాడు తెలుసా నన్ను అని పదే 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 రిపీటేషన్ అలవాటు స్త్రీకి. రిపీట్ చేసుకుంటూ ఉంటుంది. కొన్ని ఇంకా కారణాలు ఏం చెప్పమంటారా? చెప్పండి సార్. ఒకటి, పురుషుడికి స్త్రీకి ఉన్న డిఫరెన్సెస్ ఏంటంటే, పురుషుడు ఉదాహరణకి మనం ఒక ప్రోగ్రాం అనుకున్నాం, ఎక్కడికి వెళ్ళాలని, వెళ్ళలేదంటే వదిలేస్తాం మనం సింపుల్గా, దానికి పెద్ద పట్టించు, వెళ్దాం అనుకున్నా అవ్వలేదు కదా చాలా లైట్ అంటాం. కానీ స్త్రీ విషయంలో అలా ఉండదు. రేపు సినిమాకి వెళ్ళాలి అని ఫిక్స్ అయితే, సినిమాకి పలానా టైంకి వెళ్తాం కాబట్టి అదే సినిమా, నేను ఏ డ్రెస్ వేసుకుంటాను, నేను ఏ హ్యాండ్ బ్యాగ్ పెట్టుకుంటాను, నేను ఎటువంటి చెప్పులు వేసుకుంటాను, అక్కడికి వెళ్ళేటప్పటికి ఇంట్లో ఎటువంటివి సర్దుకోవాలి, పిల్లలకి ఎటువంటి డ్రెస్సులు వేసుకోవాలి, వెళ్ళేటప్పుడు ఉండే మార్గం దగ్గర నుంచి వెళ్ళేటప్పుడు ఎక్కడ నేను పువ్వులు కొనుక్కోవాలి, ఎక్కడ నేను ఏం కొనుక్కోవాలి, ఇంటర్వెల్లో ఎటువంటి తినాలి, రిటర్న్ వచ్చే ఇంటి దగ్గరికి వచ్చిన తర్వాత ఏం చేసుకోవాలి, ఎవ్రీథింగ్ ఆవిడ 100 సార్లు రిమైండ్ చేసుకుంటుంది మైండ్లో. మగవాడి పరిస్థితి ఎలా ఉంటుందంటే, ఆఫీసులో లేట్ అవుతుంది, ఆఫీసులో బాస్ ఆపేస్తాడు, లేదు శేఖర్ ఇది ఖచ్చితంగా నువ్వు చేయాల్సిందే, అమ్మో లేకపోతే మనకు కొంపలు మునిగిపోతాయని. పురుషుడిది ఎలా ఉంటుందంటే, మగవాడి పరిస్థితి, సరే వాళ్ళు కాకపోతే రేపు వెళ్తా అనుకుంటాడు. ఒక్కరోజు ఏమైపోయింది, ఓ ఫోన్ చేసి చెప్పేద్దాం, లేకపోతే మెసేజ్ చేద్దాం, వెంటనే ఏమవుతుందంటే వీళ్ళకి మగవాడి యొక్క ఆలోచన విధానాన్ని, మగవాడి యొక్క మైండ్ని భగవంతుడు ఎలా డిజైన్ చేశాడంటే, అయితే అయింది లేకపోతే లేదు, అక్కడికక్కడే తేల్చుకోగలుగుతాడు. దీన్ని ఏం సినిమా వేసుకోడు మగవాడు. అవును సార్. కానీ స్త్రీ అలా కాదు, మొత్తం ఎడిటింగ్ పార్ట్తో సహా, షూటింగ్, ఎడిటింగ్, స్క్రీన్ ప్లే, డైరెక్షన్, కెమెరా యాంగిల్తో సహా మొత్తం స్క్రీన్ రెడీ అవుతుందన్నమాట. ఇంత రెడీ అయినటువంటి స్క్రీన్లో ఒక్కసారిగా వద్దనేసరికి ఆ డైరెక్టర్ కోపం వచ్చేస్తుంది, స్త్రీ అనే డైరెక్టర్ కోపం వస్తుంది, వచ్చి అసలు నీకేమీ బాధ్యత లేదు, స్టార్ట్ అయిపోతుంది. ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, స్త్రీ పురుషుల మధ్యని గొడవ రాకూడదు అనుకోవడం తప్పు. అందరూ మిస్టేక్ చేసేది ఏంటంటే, గొడవ రాకూడదు, గొడవలు రాకుండా ఉంటే చాలు అనుకుంటారు. కాదు, గొడవ వచ్చాక దాన్ని సాల్వేషన్ చేసే దాన్ని ఒక రొమాన్స్గా మార్చుకోగలగాలి. అక్కడే గొప్పతనం ఉంటుంది. అలా గనక చేసుకోగలిగితే, ఇలాంటివి చాలా ఉన్నాయి మనం చెప్పుకుంటూ వెళ్తే, అలా గనక చేసుకోగలిగితే అద్భుతంగా ఉంటుంది. అయితే ఎవరైనా స్త్రీ పురుషులు బాగా చక్కగా కలిసి ఉండాలి అంటే, లలితా సహస్రనామాల్లో ఓం శివకామేశ్వరాంకస్త శివా స్వాధీన వల్లభ ఇదొకటి చేసుకోవాలి. మందస్మిత ప్రభాపూర మజ్జత్ కామేశ మానస ఇదొకటి చేసుకోవాలి. రాహుకేతు గ్రహాల దగ్గర దీపారాధన చేయాలి. మరియు గోవుకి వెళ్ళి, గోశాలకు వెళ్ళి చక్కగా గణపతి పూజ చేసుకుంటూ, దుర్గానామాలు చేసుకుంటుంటే ఖచ్చితంగా వాళ్ళిద్దరి మధ్యన అన్యోన్యత పెరుగుతుంది. సౌత్ వెస్ట్లో వాళ్ళ ఫొటోస్లో ఒక లవ్ సింబల్స్ పెట్టి, రెడ్ కలర్లో, పింక్ కలర్లో పెట్టి పెట్టండి, సూపర్గా ఉంటారు వాళ్ళు. సార్ థ్యాంక్ యూ వెరీ మచ్. శ్రీమాత్రే నమః.